హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృషి మడికేవన్. తమిళ చూడగానే మీకు అర్థమైంటుంది కదండి, మా ఊరి అక్కంతల జాతర అనమాట. మా ఊరు గ్రామ దేవతండి గురుజాల అక్కంతల్లి వారు ప్రతి ఆషాఢంలో అమ్మవారి జాతర అయితే నిర్వహించడం జరుగుతుంది. అసలు అమ్మవారి విశిష్టత ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మీరు చేయాల్సింది ఏం లేదండి, కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ చూస్తారా, మా ఖుషి అయితే చక్కరెడీ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసింది అనమాట. అసలు అమ్మవారి జాతర ప్రతి ఆషాఢంలో అయితే నిర్వహిస్తారని చెప్పాను కదండి. ఇది ఎక్కడో కాదు, మన రాజమండ్రి పక్కన మరంపూడి దగ్గర విలేజ్ అండి. వారంపూడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంతేకాకుండా దీన్ని శాటిలైట్ సిటీ అని నాగారం అని కూడా ఉంటారనమాట. ఇది 34వ జాతర. అసలు ఇది ఎలా చెప్పాలంటే, మీకు ఈ ఊరు ఆరంభించి 34 సంవత్సరాలు అయిందంటే స్టార్ట్ అయ్యనమాట. ఈ ఫస్ట్ ఈ ఊర్లో ఉన్న జనాలంతా గోదావరి గట్టు కూడా ఉండేవారంటే అండి. వరదల వల్ల వరదలు వచ్చి ముప్పు గురవుతున్నారని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మించుకోమంటే ఇక్కడ స్టార్ట్ చేసి జనాలు ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. అలా కాలక్రమాన ఉన్న టైంలోని ఒక ఆయనకి కల్లోకి అమ్మవారి దర్శనం ఇచ్చి, నేను కొండ మీద ఉన్నాను, నాకు దీపం వచ్చి వెలిగించు త్వరగా అని చెప్పేసి అంటే ఆయన వెళ్ళి దీపం వెలిగించడం జరిగింది. అలా ఆయన ప్రతిరోజు దీపం వెలిగించడం చూస్తూ ఉంటారు కదండి జనాలు. ఏంటి అని చెప్పి పెద్దని అడిగి, ఇలాగా అమ్మవారిని దీపం వెలిగించుకొని పైన ఉన్నారు అమ్మవారు అని చెప్పడం జరిగితే, అలా అందరూ కూడా అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్ళి దీపాలు వెలిగించడం జరిగేది. కానీ అందరూ వెళ్ళలేరు కదండి కొండెక్కి, అంత పెద్ద కొండెక్కి. అందుకని చెప్పేసి అమ్మవారికి అయితే మన మెయిన్ సెంట్లో గుడి నిర్మించుకోవాలని చెప్పేసి అందరూ కూడా తలా ఒక చేసుకొని గుడి అయితే నిర్మించుకున్నారు. అంటే కొంచెం ఫస్ట్ పాకలా నిర్మించుకున్నారు. కాలక్రమాన అదొక పెద్ద గుడిలా నిర్మించడం జరిగిందనమాట. చాలా పెద్ద గుడిలాగే ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ పాతపేట కొత్తపేట అని కూడా ఉండాలంటే ఫస్ట్ కొంతమంది ఒక పక్కకు వెళ్ళి నిర్మించుకున్నారు ఇల్లులు. వాళ్ళు కూడా అమ్మవారిని తమ ఓన్గా మా సైడ్ మేము పెట్టుకుంటామని చెప్పి అనడంతో వాళ్ళ దగ్గర అంటే ఎంట్రన్స్ చిన్న గుడి ఉంటుంది, అలా లోనికి వెళ్ళగా కొంచెం పెద్దగా గుడి ఉంటుంది అనమాట. అంటే కొత్తపేట పాతపేట అన్నమాట. అలా నిర్మించుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఆషాఢం అయితే అమ్మవారికి జాతర నిర్వహిస్తారని చెప్పాను కదని. అసలు ఫస్ట్ ఏం చేస్తారంటే కొండ మించి అమ్మవారిని అయితే బోనాలతో తీసుకొని రావడం జరుగుతుంది. ఈ బోనాలు, గరగలు, డ్యాన్సులు, డప్పులతో అమ్మవారిని దీపంతో కిందకైతే పుట్టింటికైతే తీసుకొస్తారు. ఈ పుట్టింటికి తీసుకురావడంతో ఏం చేస్తారంటే, ఆల్రెడీ గుళ్ళో అమ్మవారు ఉంటారు కదండి, మెయిన్ సెంటర్లో దర్శించుకోవడానికి అందరికీ వీలుగా ఒక పాక అయితే నిర్మించి ఆ పాకలో అమ్మవారిని అయితే పెట్టి ఈ 3 days కూడా ఉత్సవాలు అయితే నిర్వహిస్తారండి. అంటే ఎలా ఉంటుందంటే ఈవినింగ్ యాక్టివిటీస్ అనమాట. అంటే కోలాటాలని, ఒకరోజు డ్యాన్సులని, ఒకరోజు సంగీతాలని, అలా కొన్ని యాక్టివిటీస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ డే అనేది జాతర అనేది నిర్వహిస్తామంట. తీర్థాలు అంటారు కదా, ఈ చుట్టుపక్కల తీర్థాల్లో కూడా మా ఊర్లో తీర్థాలు అంటే చాలా ఫేమస్ అని చాలా బాగా జరుగుతుంది. ఫ్రెండ్స్ని చుట్టాలందరినీ పీల్చుకొని నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకొని ఆ రోజు ఈవినింగ్ అయితే ఇలా జాతరలోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలా బాగా జరుగుతుంది. ఈసారి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను గుడికి కూడా వెళ్ళలేకపోయినా, అంటే 2 days ముందే వెళ్ళాను. బట్ ఫైనల్ డే అయితే వెళ్ళలేదు. ఖుషి అయితే పంపించిన, ఖుషి కూడా ఏం బాగాలేదు. బట్ వాళ్ళ పిన్ని వాళ్ళు అయితే జాతర తీసుకుని వెళ్ళొస్తామంటే పంపించాను అనమాట. చాలా బాగా జరిగింది. ఈ జాతరలో ఫుడ్ స్టాల్స్, ఇలాగా చాలా యాక్టివిటీస్, ఎగ్జిబిషన్స్, అంతేకాకుండా రంగుల రాట్నాలు అన్నీ పెట్టండి. అసలు జాతర అంటే మీకు మెయిన్గా తెలిసి ఉంటుంది, జీళ్ళు అవి లేకపోతే జాతరే ఉండదేమో. అలా అయితే చాలా బాగా జరిగిందని చెప్పచ్చు. చాలా రకాలైతే యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలకైతే చాలా బోరే కొట్టదు అనమాట. చాలా బాగుంది. నేనైతే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ చూసారా, ఇవి వేషధారణలు చాలా బాగా వేశారండి. చాలా ఉన్నాయండి, చాలా నన్ను అన్నీ కవర్ చేస్తాను ఈ వీడియోలో. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు ఫస్ట్ ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. మీరు ఇచ్చే బూస్టింగ్ వల్ల నేను మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు కొంచెం బాగుంటుంది. అసలు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల లేట్గా పెడుతున్నాను కొంచెం వీడియోస్ కూడా. బట్ ఈసారి నేను రెగ్యులర్గా పెట్టడానికి అయితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ఈ ఊరు మొత్తం చెప్పిన కదండి, ఇలా అయితే చాలా బాగా జరుగుతుంది. ఈ వేషధారణలు అసలు ఫస్ట్లో అయితే ఎద్దుల బండ్ల మీద వేసేవారు నా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు కాలక్రమాన ఎద్దుల బండ్ల మీద ఎవరు వేయట్లేదండి, అన్ని ఆటోల మీద వేషధారణలు అయితే వేస్తున్నారు. అంటే మీకు తెలిసే ఉంటుంది, అది వెంకటేశ్వర స్వామిని, శివుని, అమ్మవారి అన్ని వేషధారణలు వేస్తారు. అంతేకాకుండా కోలాటాలు పెడతారండి. చాలా బాగుంటుంది. ఈసారి అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇలా కాళికామాత అవతారాలు మేము కూడా అయితే ఫోటో దిగా మీకు ఆల్రెడీ పిక్ యాడ్ చేసి ఉంటాను చూడండి. ఇంకా ఫైనల్గా ఏంటండి, నాగపాము చూసారా, అది టపాసులతో పేలుస్తారనమాట. ఇది ఫైనల్ అనమాట. ఈసారి 10 వరకు అన్నారు కానీ 11 వరకు అయితే జనాలు తిరుగుతూనే ఉన్నారు. అసలు మాకు ఎప్పుడు టైం లిమిట్ అని పెట్టేవారు కాదు. ఇంకా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా టైం లిమిట్ పెట్టడం అనేది జరుగుతుంది.
ఇంకా కరోనా టైంలో అయితే జాతర కూడా నిర్వహించలేదండి. తర్వాత రోజు నిర్వహించినప్పుడు అయితే టైం లిమిట్ పెట్టారు. ఇప్పుడైతే 11 వరకు జరిగినట్టుంది. నేను అంతసేపు ఉండలేదు కదా, 6:30కి వెళ్ళాను, 7:30కి అయితే వచ్చేసాను కదా, అంత నాకు తెలీదు. బట్ ఈ వీడియోస్ కూడా చాలా వరకు మా బ్రదర్ తీశారు. ఈ చూసారు ఫైనల్ టచ్ అనమాట. ఇది ఏంటంటే ఇంకా జాతర ముగిస్తున్నారని అర్థం అనమాట. టాపాసులతో వేస్తారు, నాగపాము అవతారంలో ఉండి ఇలా చేస్తారు టాపాసు. దీన్ని కాల్చారు అంటే ఇది మన మీదకి వస్తుంది. దీన్ని చూడడానికి అయితే చాలామంది అయితే ఉండిపోతారు 11 వరకు కూడా. ఫైనల్గా ఏం చేస్తారంటే అమ్మవారికి అక్కడ వేయించి గుడి తలుపులు అయితే మోస్తారనమాట. అక్కడ పైన ఆల్రెడీ దీపం, పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది. మనం అక్కడ దాకా నేను జనాలు ఎక్కువ అండి, అసలు కనీసం దీపం కూడా కనబడలేదు, అంత జనం ఉన్నారు. అయితే మొత్తానికి అయితే జాతర తీర్థం అనేది చాలా చాలా బాగా జరిగింది. ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. చూసారు కదా, మా విషయం అయితే చిన్న 2 పిక్స్ అయితే తీసుకుని త్వరగా అయితే ఇంటికి వస్తాను చెప్పాను కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఖుషి మ్యాడ్కే మ్యాన్.